అందరికీ నమస్కారం, సుస్వాగతం టు ఎల్డిఎన్ లెజెండ్స్. మనమైతే ఈరోజు సిఎస్లో ర్యాంకులో అయితే మనము ఓన్లీ ఫిస్ట్ ఛాలెంజ్ అయితే ఆడబోతున్నాం. మనం ఈ ఫిస్ట్ ఛాలెంజ్ ఆడతాం, గెలుస్తాం, చూద్దాం. ఎలా ఎన్ని కిల్లు కొడతా, ఎలా కొడతా, ఏమేమి స్కిల్స్ పెట్టుకుంటా అన్నీ చెప్తాను. నేనైతే ఇప్పుడు క్రోనో క్యారెక్టర్ అయితే పెట్టుకున్నాను. అలాగే నేనైతే జోసెఫ్ క్యారెక్టర్ వద్దు అనుకుంటున్నా, వద్దులే. నేనైతే క్లా క్యారెక్టర్ అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత నేనైతే ఫార్డ్ అంట ఈడవడం మ్యాక్సిన్ అయితే పెట్టుకున్నాను. నేనైతే జోసెఫ్ క్యారెక్టర్ అయితే ఎన్నుకోబోతుందంటే స్కిల్స్ అనేవి మనం నేరు వంటి క్యారెక్టర్స్ని ఇదైతే మన మీద పడకుండా ఆపుతుంది అన్నమాట. ఓకే, నేనైతే ఇప్పుడు ర్యాంక్ అయితే స్టార్ట్ చేసేసా. Free Fire India is ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేనైతే యూఏవి వేసేసుకున్నా, హెల్మెట్ అయితే తీసుకున్నా. ఓకే, మనమైతే ఇప్పుడు రష్కి అయితే వెళ్దాం. రష్కి అయితే నాకు ఎందుకో వెళ్ళొద్దు అనిపిస్తుంది. సరే, మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడైతే కవర్ తీసుకున్నాం. ఇక్కడైతే ఎవరు లేరు, అటుపక్కే ఉన్నారు. యూఏవి చూపిస్తుంది ఇప్పుడు అటుపక్కే ఎనిమిస్ ఉన్నారని. ఫైరింగ్ కూడా వస్తుంది. ఇటుపక్క మనకు రావాలంటే నేను ఫైర్ అయితే చేశాను. అప్పుడు చూసారా, ఎవరో క్యారెక్టర్ అయితే వేశాడు. ఇప్పుడు నాకు అలా జోసెఫ్ క్యారెక్టర్ ఉండడం వల్ల నాకు చిన్న డ్యామేజ్ కూడా పడలేదు. నేనైతే ఇంటి లోపలికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్తా. అక్కడ ఉన్నాడు ఓపెన్ లైన్కి. మన టీమ్మేట్ అయితే చూసుకుంటాడు అతన్ని. ఈ నా నుంచి ఎవరో అమ్మాయి అయితే ఇక్కడ నుంచి కాల్స్తుంది. నేనైతే అయిపోయావు నువ్వు, నేను వస్తున్నాను ఏంది వెనకల నుంచి అయిపోయింది. triple takedown. Good job. తీసుకోండి. ఈ రౌండ్లో ఎన్ని కిల్స్ కొట్టగలనో మీరైతే కామెంట్ చేయండి. చూద్దాం ఎన్ని కిల్స్ కొడతాను. Resources here. మనమైతే ఏ అయితే వదిలేసాం. మనమైతే ఇట స్ట్రైట్గా అయితే వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి ఎనిమిస్ కొడదాం. ఇటు సైడ్ అయితే ఎవరు లేరు అంటారా. మన టీమేట్ అయితే ఎమ్మడే నాగయ్యాడు, వెళ్ళినమ్మడే. ఇంకొతను కూడా నాగయ్యాడు. మనమైతే చూద్దాం. అరే, ఇక్కడ ఇద్దరు ఎనిమిస్ ఉన్నారు. మనమైతే ఫస్ట్ అతన్ని అయితే వేసేద్దాం. ఇద్దరు చూసారా, ఇక్కడ నేరో క్యారెక్టర్ వల్ల అరే మనకి 2 అయితే కిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి 2 కిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనకి జోసెఫ్ క్యారెక్టర్ ఉండడం వల్ల మనకు నేరో క్యారెక్టర్ ఎఫెక్ట్ అయితే పడలేదు. నెక్స్ట్ ఎవరో ఒక్కడున్నాడు, వాడొక్కడిని మనమే క్లియర్ చేద్దాం. ఇక్కడ ఫుట్ బెంచ్గానే ఉన్నాడు. ఏమైతే వేద్దాం. కొంచెం అయిపోయింది. మనమైతే ఈ రౌండ్లో 3 కిల్స్ అయితే కొట్టాము. మనమైతే ఈ రౌండ్లో 3 కిల్స్ కొట్టాం కాబట్టి ఈ థర్డ్ రౌండ్లో మనం ఎన్ని కిల్స్ కొట్టామో మీరైతే కామెంట్ చేయాలి. నేనైతే ఒక 2 కిల్స్ అయితే కొడతాను అనుకుంటున్నా. చూద్దాం ఎన్ని కిల్స్ కొడతాను. నేనైతే యూఏవి అయితే వదులుతా. వద్దులే అనిపిస్తుంది. సర్లే, ఇంకా నా పక్కన బాట్ ఉండే, ఇప్పుడు ఆఫ్లైన్ వెళ్ళాడు.
ఆఫ్లైన్ అయితే వెళ్ళాడు. నేనైతే యూఏవి అయితే వదిలేసా. వీన్నైతే ఒకడు నాక్డౌన్ చేశాడు. మన చూశాడు వాడు, చూశాడు వస్తుండు అయిపోయింది. అరే కొంచెం అరే మనల్ని అయితే ఎవరో పైన నుంచి ఏడంతో అయితే డ్యామేజ్ ఇచ్చాడు. వాడి వల్ల మనమైతే ఇట్లా అయిపోయాం. నాకైతే అయిపోయాం. వీడు ఆఫర్ వెళ్ళాడు. లేదు వచ్చాడు. మనైతే వాడు ఫుల్ కిల్ అయితే చేశాడు. మన టీమ్మేట్స్ అన్న అరే మన టీమ్మేట్స్ కూడా అయిపోయాడు. ఇప్పుడు ఈ రౌండ్ అన్ని కొడతానో చూద్దాం. నేను ఇదే కాన్సెప్ట్ పార్ట్ 2 కూడా పెడతాను. దీనికి మినిమం 50K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. 50K లైక్స్ అయినా కంప్లీట్ అయితే పార్ట్ 2 కూడా పెడతాను నేను. మనమైతే యూఏ అయితే వదిలేసాం. మనమైతే ఒకటి పెట్టాము, అక్కడికి వెళ్దాం. ఇదేందో సుడు ఉండమో ఎట్లా ఉంది ఇది. మనమైతే ఇక్కడ కవర్ ఇచ్చుకున్నాం. లోపల అయితే అరే పడ్డాము. మనోడు బాట్ అరే వీడు కూడా అయిపోయింది. మనమైతే 4th రౌండ్ అయితే కొట్టలేకపోతున్నాం. ఎవడో ఆఫ్లైన్లో అయితే ఉన్నాడు అక్కడ. వీడియో కొడుతుంది. వీడి పేరు అయితే గుర్తుపెట్టుకోండి. మనమైతే వీడిని టార్గెట్ చేసి మరి కొట్టాలి. ఇందాక రౌండ్ కూడా వీడియో కొట్టాలి. గుర్తుపెట్టుకోండి. Double takedown. చూద్దాం వీడినైతే మనము. Triple takedown. లేదు వాళ్ళకే వెళ్ళిపోయింది రౌండ్. వీడు ఆఫ్లైన్ లేరు. మనమైతే ఏం చేయలేం. మనమైతే ఈ రౌండ్ అయినా గెలిచి చూద్దాం. ఈ రౌండ్ గెలిచి మనం మంచిగా కమ్బ్యాక్ ఇద్దాం. ఈ మాస్ క్యారెక్టర్, ఈ నేరో క్యారెక్టర్ ఇవి అయితే మనల్ని చాలా అయితే డిస్టర్బ్ చేస్తున్నాయి. స్పైడర్ క్యారెక్టర్, శాండినో క్యారెక్టర్, వీటినైతే అసలు చెత్త క్యారెక్టర్స్ ఇవి, అసలు పెట్టుకోకూడదు. మళ్ళీ ఓబీ 53 అప్డేట్ తర్వాత మళ్ళీ ఏందో రే క్యారెక్టర్ అంట. అర్రే మనల్ని పైన నుంచి చూడు 150 డ్యామేజ్ ఇచ్చాడు ఏడబ్ల్యూఎంతో. వీడెవడో ఏడబ్ల్యూఎం ప్లేయర్ ఉన్నట్టున్నాడు. అది పైన ఉన్నాడు, ఇంటి పైన. మనమైతే తొందరగా అటు వెళ్ళిపోదాం. ఓకే మనమైతే ఇంట్లోకి వెళ్దాం. మన ఫ్రెండ్ అయితే అర్రే ఇక్కడ ఇద్దరున్నారు, లోపలికి వెళ్ళడం మంచిది. ఎస్ అది మధ్య లోపలికి అయితే వచ్చేసాం. జోన్ అయితే వస్తుంది. మనమైతే అటుపక్కకి వెళ్దాం. మనమైతే ఇక్కడ గ్లో వాల్ వేసేసాం. అర్రే ఏంట్రా ఇడు ఏడబ్ల్యూఎం ప్లేయర్. మనకైతే మెడి అయితే లేదు మనకాడ. మనమైతే ఇప్పుడు డ్రాప్ చేద్దాం. వాడు లోపలికి వెళ్తే వెళ్ళాడు. డ్రాప్ అయితే చేద్దాం మనం ఇప్పుడు. మనకి ఏడబ్ల్యూఎం అయితే అవుతుంది. కొట్టేస్తున్నాడు వీడే మనల్ని ఇందాక నుంచి కొడుతుంది. వీడినే కొడదాం. వాడిని మాత్రం నేనైతే అస్సలు వదలను. నేనైతే లెవెల్ 4 వెస్ట్ అయితే తీసుకున్నాను. అలాగే 3 గ్లూ బాల్స్, యూఏవి అయితే అన్నీ కొనుక్కున్నాను. సరిపోయింది. నాకైతే మొత్తం అయితే అయిపోయింది. నేను ఇప్పుడు యూఏవి అయితే వదులుతాను. ఇప్పుడు మనం అటు వెళ్దాం. ఎవడో వస్తున్నాడు. వాడే ఇది దొరికావురా. వీడి దగ్గర అయితే ఉంది. మనమైతే తీసేద్దాం అన్నీ. మనమైతే మేడి వేసుకుందాం. అటుపక్క నుంచి ఎవరు వస్తున్నాడు. క్రోన్ అయితే వేసాం.
చనిపోయాడు. వీడికైతే హెడ్ షాట్ అయితే కొట్టేద్దాం. Double takedown. మనకు దొరికిన కిల్స్లో అన్ని హెడ్ షాటే నేను కొట్టేసింది. చూద్దాం ఈ రౌండ్ ఎవరు కొడతారో. లాస్ట్ కిల్ నేనే కొట్టాలి అనుకుంటున్నా. కొడతాను. Double takedown. మన టీమేట్ అయితే అతన్ని డిఫీట్ చేసేసాడు. అరే నేను గ్రోన్జా ఎట్లా తీసుకున్నా. మన టీమేట్స్కి అయితే ఇచ్చేస్తా గ్రోన్జా. మనమైతే ఇప్పుడు Resources here. ఎక్కడికి వెళ్దాం? అటుపక్క నుంచి అయితే వెళ్దాం మనము. ఇక్కడి నుంచి వెనకల నుంచి వెళ్దాం. ఇదే లాస్ట్ రౌండ్. చూద్దాం. మనమైతే ఇటైతే స్ట్రైట్గా అయితే వెళ్దాం. మిస్ ఎవరు ఉండకపోతే మంచిది. ఎవరైతే లేరు. మనమైతే అటు నుంచి అయితే వెళ్దాం. First doom. ఇక్కడ ఎవడో బాట్ అన్నాడు. మనమైతే వీడిని కిల్ చేద్దాం. అయిపోయాడు వీడు. మనం అబ్బాయి ఈడెవడో ఉన్నాడు. మనం కొట్టని ట్రై చేస్తున్నాడు. మనం తప్పించుకున్నాం. వచ్చాడు వీడే అనుకుంటా. మనం కిల్ చేసాం. అంటే బ్లూ వాళ్ళ చేసుకుంటాం. అరే అక్కడ హోల్ ఉంది మర్చిపోయాడు. Help me! వీడైతే మనల్ని కొట్టేశాడు. కొట్టడా లేడా చూద్దాం. Help me! అయితే కొట్టాలి అనుకుంటున్నా. అరే మన Triple టీమేట్ అయితే takedown. అవుట్ అయిపోయాడు. మనమైతే ఈ ఛాలెంజ్ అయితే గెలవలేకపోయాం. పార్ట్ 2లో అన్న గెలుస్తామో లేదో చూద్దాం. మీరు 50K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. నేను ఖచ్చితంగా పార్ట్ 2 అయితే పెడతాను. ఓకే దెన్ బాయ్. నా అయితే 7 కిల్స్ అయితే వచ్చేసాయి నాకు. ఓకే మనమైతే ఇప్పుడు Time to slice and dice. అందరికీ బాయ్. Time to slice and dice. ఓకే Time to slice and మనమైతే dice. బాగా ఆడాము అని అనుకుంటున్నాను నేను.